మరి శ్రీహరి గారు చెప్పినట్టు ఈ రిజర్వేషన్కు అడ్డంగా వచ్చింది భారతీయ జనతా పార్టీ అండ్ టీఆర్ఎస్. మిత్రులారా, మీరు ఇప్పటి నుంచి అడుగుతున్నారు, మీకు దశ దిశ లేకుండానే మీరు జీవో ఇచ్చినారు, అది తప్పు. మేము అసెంబ్లీలో 2 సార్లు బిల్ పాస్ చేసినాం, క్యాబినెట్లో చేసి ఫస్ట్ బిల్ ఏం పెట్టినాము, 9th షెడ్యూల్లో మాకు చేర్చేయి, మాకు రిజర్వేషన్ పెంచండి. మాకు బీసీ కమిషన్ నుంచి ఉన్న రిపోర్ట్, మా సర్వే రిపోర్ట్ ప్రకారంగా బీసీల సంఖ్య 56% ఉంది, మాకు పెంచే అవకాశం ఇవ్వండి అంటే అది పార్లమెంట్లో రానియకు అడ్డుపడ్డది ఎవరు? భారతీయ జనతా పార్టీ. రెండోసారి ఇది 9th షెడ్యూల్లో చేస్తలేరు కాబట్టి మళ్ళా ఈ పంచాయతీరాజ్ యాక్ట్ 18కు అమెండ్మెంట్ చేసి 18 ప్లస్లో రీప్లేస్ చేసి 25 యాక్ట్ తీసుకొచ్చినాం. ఈ 25 యాక్ట్లో మరి 2 క్యాబినెట్ అండ్ అసెంబ్లీలో పెట్టి దాన్ని కూడా పాస్ చేసి యునానిమస్ పాస్ చేసి మరి గవర్నర్కి పంపిస్తే గవర్నర్ గారు ఇప్పటివరకు ఆమోదించకుండా పెట్టినారంటే దీంట్లో 100% భారతీయ జనతా పార్టీ ఇక్కడ 9th షెడ్యూల్లో రానియలే, ఇక్కడ గవర్నర్ దగ్గర మాకు 42% మీద రిజర్వేషన్ రానియకుండా చేసింది మొత్తం భారతీయ జనతా పార్టీ. ఇక్కడ లోకల్లో కేసేసింది టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఏ టీం బి టీం ఇద్దరు కలుసుకొని ఈ బీసీకు మీద అన్యాయం చేసి బీసీ రిజర్వేషన్కు రానియకుండా చేసింది ఈ 2 పార్టీలు. కానీ కాంగ్రెస్ కట్టుబడి ఉంది, మన 42% ఎట్టి పరిస్థితి ఇస్తారే, లేకుంటే పార్టీ పరంగా ఇస్తా అని ముందే మేము చెప్పినాము. దాంతో సహా ఇవాళ వచ్చిన జడ్జిమెంట్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారి ఫుల్ జడ్జిమెంట్ రాలేదు, వాళ్ళ ఇంకా మళ్ళీ చెప్తామన్నారు. ఆ డీటెయిల్స్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ అండ్ పార్టీ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. ప్రజాస్వామ్యంలో గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించింది, కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం గౌరవించకుండా కాలరాశ కార్యక్రమం చేస్తూ ఉంది. చట్టం కల్పించాలా, వాళ్ళ బాధ్యత. కాదు, నేను ఒక చిన్న మాట మా సోదరు దానికి చిన్న సబ్మిషన్. 100% మనము అసెంబ్లీలో తీర్మానం పాస్ చేసి పంపించిన తర్వాత మనం ఉన్నది 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు లీడ్ తీసుకొచ్చి చేస్తున్నా కూడా వాళ్ళకి అయిపోతుండే. ఆగింది బీజేపీ వల్ల, ఇక్కడ కేసీఆర్ ఇచ్చింది టీఆర్ఎస్ వల్ల. ఈ ఇద్దరు ఖచ్చితంగా రేపు పొద్దుగాల ప్రజలు బీసీ బిడ్డలు ఖచ్చితంగా ఎండగడతారు. కానీ ఈ రోజు కూడా ఈ విధంగా కొంత ఆపితే ఆపిండొచ్చేమో కాక ఇది 42% ఆగదు. ఇది 42% కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. చట్టబద్ధంగా 42% కోసం సుప్రీంకోర్టుకు పోవాలన్నా లేకపోతే ఏం చేయాలనేది సీఎం గారితో మాట్లాడి ఇది ఎక్కడ ఆగే పరిస్థితి లేదు. 42% కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది.